తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మంత్రులందరినీ ఎంటబెట్టుకుని ఖమ్మం పోయిండట. 2 దినాల సంధి వరదల ఇక్కుకొని అవస్థలు పడుతుంటే ఇప్పుడు సీఎం సార్కు తీర్పాటకం దొరికి పోయిండా. ఎట్లా వరద బాధితులను ఎట్లున్నారని అటకాయించిండా. ఏది మనం కూడా పోయి సారు పరామర్శను పర్యవేక్షిద్దాం పారి. ఆగో పొంగులేడి సారు రోడ్డు తెంపుకొని ఇట్లా మొత్తం ఆగం చందన చేసిందని సీఎం సార్తోని చెప్తున్నట్టే ఉన్నాడు. ఇట్లా వరద ప్రాంతాన్ని మొత్తం కలెదిరిగి చూసిన సీఎం సారు సీదా పబ్లిక్ దగ్గరికి పోయిండు. వాళ్ళ వాడకట్టుల పరిస్థితి కూడా చూసిండట. వరదలు పాడుగాను ప్రజలను ఆగం చేసినాయి. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నీళ్లు రాలేదు. ఇట్లా అంత నాశనం చేస్తే అనేది కూడా తెలియకపాయని అందరూ ముచ్చట పెట్టినట్టే ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక 10,000 రూపాయలు ఎప్పుడే వాళ్ళకు ఇన్నరా ఇట్లా తక్షణ సహాయం 10,000 ఇస్తాం అనగానే ఆడున్న కొందరు మహిళలు ఎందుకు సారు మీ 10,000 దేనికి ఇస్తున్నారని గట్టిగానే లొల్లి చేసిర్రు. ఆడున్న బుడ్డ లీడర్లు వాళ్ళ మాటలు బయటకు వినిపించకుండా ఆపినట్టే ఉన్నారు. అయ్యా సీఎం సారు మీరు 10,000 ఎందుకు ఇస్తుర్రో కూడా వాళ్లకు సమాధానం చెప్పాలి. అంతగానో నష్టపోయిన వాళ్లకు మీరు ఇచ్చే 10,000 పాయమాలతోని ఏ పాటి మేలు జరుగుతుంది. అయినా వానలు పడతాయని ఎరకే ఉండే ముందుగాలనే రక్షక బలగాలను కేంద్రం నుంచి రప్పియకుండా లాపర్వ చేస్తుర్రి. జరగాల్సిన నష్టమంతా జరిగిపాయే. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఈ డ్రామాలు ఏంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.